మళ్ళీ వైజాగ్ పార్క్ హోటల్కి ఎప్పుడు వెళ్తున్నారు కథ కోసం? ఫిబ్రవరి ఎండ్ ఆర్ మార్చ్ ఫస్ట్ వీక్ వెళ్ళిపోతారు. మళ్ళీ ఈ ట్రైన్ సంక్రాంతికి జనవరిలోనే ల్యాండ్ అవుతుందా? మీకు అన్నీ తెలిసి ఎందుకు మాట్లాడతారు? ఎక్కడ ల్యాండ్ అవుద్ది అనుకుంటున్నారు? మీకు ఇదే నాన్ స్టాప్ ట్రైన్ ఇది, సంక్రాంతి టు సంక్రాంతి. అంటే స్లాట్ అలాగే ఉంది కదండి. నా స్లాట్ ఇప్పుడు 3 months 4 months స్క్రిప్టింగ్, మళ్ళీ జూన్ జూలైకి స్టార్టింగ్, మళ్ళీ ప్రొడక్షన్, డెలివరీ అక్కడే కనపడుతుంది. సంక్రాంతికి ఎక్స్పెక్టెడ్ డేట్ అక్కడే కనపడుతుంది. సంక్రాంతికి ఒక బేబీ తీసుకొచ్చి పెడుతుంటారు. అలా కాదు కానీ ద ఫెస్టివల్ వర్కింగ్ ఫర్ మీ ఇన్ ఏ బిగ్ వే. సో సంక్రాంతి లేదండి, టూ అని నేను ఇప్పట్లో నేను చెప్పను. బట్ ఐఎమ్ ట్రయింగ్ ఫర్ న్యూ వరల్డ్, అది కొత్త దానికి వెళ్దామని చూస్తున్నాను. సీక్వెల్ అని నేను, ఎందుకంటే సీక్వెల్ ఈస్ గోయింగ్ టు బి మళ్ళీ ఒక అదే ప్లస్ అవ్వచ్చు, అదే ఎనిమి క్యారెక్టర్స్, అదే ఎనిమి కూడా అవ్వచ్చు. మనకు అదే ఎనిమి కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది అనలైజ్ చేస్తున్నాం. పైగా మీకు ఫ్రీడమ్ తగ్గిపోతుంది. కొత్త క్యారెక్టర్స్ కొత్త సెటప్ చేస్తే వరల్డ్ ఇంకా మనం డిఫరెంట్గా చేయొచ్చు. సో అందుకే ఆ అనాలిసిస్ ఉంది, ఏది చేద్దాం ఏంటనేది. బట్ లాస్ట్ క్వశ్చన్, నెక్స్ట్ సినిమా వెంకటేష్ గారితో కదా? లేదండి, ఇంకా ఏమీ ఫిక్స్ కాలేదు. ఎవరితో ఏంటనేది ఇంకొక 1 weekలో అనౌన్స్మెంట్ ఇస్తాను. 1 weekలో అనౌన్స్మెంట్ ఇచ్చారు? చేస్తాం. 1 week 10 days. సూపర్ ఫాస్ట్. పవన్ కళ్యాణ్ గారు సూపర్ రూమెన్ అన్నట్టుగా మీరు సూపర్ డైరెక్టర్. ఎనీహో హ్యాపీ సార్. ఎస్, మీ రికార్డులు మీరే బదులు కొట్టుకుంటూ, థ్యాంక్ యూ. జనాలు బదులు కొట్టకుండా, జనాలు సతాయించకుండా, జనాలు ఇబ్బంది పెట్టకుండా ముందుకు వెళ్ళిపోండి. థ్యాంక్స్ టు ఆడియన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, బ్యాక్ టు బ్యాక్ ఆడియన్స్కి మెమరబుల్ ఉండండి సార్, వస్తున్నాను. మెమరబుల్ ఫిలిమ్స్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్, ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యూ. అలాగే మూర్తి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చేసిన అల్లరికి, గోలకి అరాచకానికి మిమ్మల్ని ఎవరు ఏమి అనలేరు అనుకుంటారు, కానీ మిమ్మల్ని ఎవరెవరు ఎన్నెన్ని మాటలు అనగలరో నాకు తెలుసు. నమస్కారం మీకు. ఓకే.